పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. 19 నుండి 21 వరకు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనము చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. నేను మీరు కలిసి ఏక స్వరముతో, ముక్త కంఠంతో, గ్రహింపుతో, ఆలోచనాపూర్వకంగా, జాగ్రత్తగా, నిదానంగా చదువుదాం. లెట్ us స్టార్ట్. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవునికి అత్యంత ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో ఈ పునరుద్ధాన దినపు ఆరాధన కార్యక్రమములో మరికొద్దిసేపట్లో మనం మన ప్రియ ప్రభు అయిన యేసయ్య ఆజ్ఞను అనుసరించి ప్రభు యొక్క శరీరాన్ని మనము భోజనముగా తీసుకోబోతున్నాం. ప్రభు యొక్క రక్తాన్ని మనము పానము చేయబోతున్నాం. ప్రియులారా, ప్రభు యొక్క శరీర రక్తములలోనికి పాలిభాగస్తులుగా మనం వెళ్ళకముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలని ఆయన తన కృపను బట్టి సంకల్పించాడు. ప్రభు మనతో ఏం చెబుతున్నారో మనం వినడానికి సంసిద్ధులమై ఉందాం. ప్రియులారా, గమనించండి. 5వ అధ్యాయము 19వ వచనములో మీరు చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని లేఖనం మాట్లాడుతున్నది. శరీర కార్యములు, దయచేసి మీరు ఈ మాట బాగా గమనించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వచన భాగము దేని గూర్చి మనతో మాట్లాడుతున్నది? శరీర కార్యములు, శరీర కార్యములు, శరీర కార్యములు. మరచిపోవద్దు. ఈ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము. జారత్వం అనగా ఏమిటో మనకందరికీ తెలుసు. చదువుకున్నాము, లోకంలో బ్రతుకుతున్నాం, మనకు తెలుసు. వివాహ బంధము ఏర్పడిన తరువాత దానిని భంగము చేసి అక్రమముగా సంబంధాలు పెట్టుకోవడం అనేది జారత్వము. అయితే అపవిత్రత అన్నాడు, కాముకత్వం అన్నాడు, విగ్రహారాధన అన్నాడు. జారత్వము దేంతో చేస్తామంటే శరీరంతో. విగ్రహారాధన కూడా శరీరంతో చేసే కార్యమే. ఇంకా కొంచెం ముందుకు పోతే అభిచారము అన్నాడు. అభిచారం అనగా మాంత్రిక విద్యలను అభ్యసించుట మరియు వాటిని సాధన చేయుట, ప్రయోగించుట. మంత్రాలు చేయడాన్ని అభిచారం అంటాం. మంత్రాలు చేయిస్తారు కొంతమంది. ఎవరి మీదన్నా కక్షగా ఉంది, పగ ఉంది, కోపం ఉంది, వాడిని ఏం చేయలేకపోతున్నాం. ఎదురుపడి వాదించడానికి, దెబ్బలాడడానికి మనకు ధైర్యం లేదు. మంత్రగాని దగ్గరికి వెళ్ళడం, వాడికి 2,000, 3,000 ఇవ్వడం, వీళ్ళ ఫోటో, పేరు, అడ్రస్ ఏదో వాడికి వివరాలు ఇవ్వడం, వాడేదో మంత్రాలు చేస్తాడు. వీడికి ఆరోగ్యం బాగుండదు. ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఏం చెప్పలేడు. అంత బాగానే ఉంది, నీకేమైందో మాకు అర్థం కావట్లేదు అంటాడు. వీడికి ఆరోగ్యం బాగుండదు. అలాంటి మంత్రక్రియలు చేయుట దాన్ని ఏమంటారు? అభిచారము. సరే, ఇంకా తర్వాత మీరు చూడండి, ద్వేషము. ప్రియులారా, ఈ ద్వేషము అనేది శరీరముతో చేస్తామా, మనస్సుతో చేస్తామా? శరీరముతో చేస్తామా, మనస్సుతో చేస్తామా? నరహత్య శరీరముతో చేయొచ్చు, జారత్వము శరీరముతో చేయొచ్చు, విగ్రహారాధన శరీరంతో చేయొచ్చు. కానీ ద్వేషము శరీరంతో ద్వేషించము. ద్వేషము అనేది ఒక మనోభావము, ఒక ఇమోషన్, ఒక భావోద్రేకము. ద్వేషం అనేది ఏంటండి? మనస్సులో ఒక మనిషి మీద ఇష్టం లేకుండా పోతుంది. వాడిని చూస్తేనే అసహ్యంగా అనిపిస్తుంది. వాడిని చూస్తేనే అసలు చూడబుద్ధి అయ్యదు. చూడగానే ఏదో ఒక కోపము, వాడి మీద అసహ్యం పుడుతుంది. అది ద్వేషము. మనస్సులో ఉండే ఒక భావము పేరు ద్వేషము.
మీరు ఏ డిక్షనరీ అన్నా చూడండి, ద్వేషం అనగా ఒక విధమైన భావ విశేషము అంటాడు. మనస్సులో ఉండే ఒక భావ విశేషం, ఒక రకమైన భావము దాన్ని లేఖనం ఏమని చెబుతుంది? శరీర కార్యం. అది శరీరంతో చేసేది కాదు, అది ఒక కార్యము కాదు, అది భావము కార్యము కాదు. మనసులో ఉండే ఒక తలంపు, ఒక ఉద్దేశ్యం. ఆ కింద కలహము అన్నాడు. సరే, కలహము అనేది కూడా కలబడి కొట్టుకోవచ్చు, దెబ్బలాడుకోవచ్చు. కలహము శరీరంతో చేయవచ్చు. మత్సరము అనేది మళ్ళీ మనస్సుకు వచ్చాడు. క్రోధము అనేది, క్రోధం ఎక్కడ ఉంటుంది? మైండ్లో. క్రోధం అంటే మితిమీరిన కోపమును క్రోధం అంటారు. ఏమండి, చిన్నపిల్లలు అల్లరి చేస్తారు, అమ్మ కోప్పడుతుంది, నాన్న కోప్పడతాడు. రే నువ్వు వాళ్ళు అల్లరి చేస్తే నాకు కోపం వస్తుందిరా అంటాం, అంతేగాని క్రోధము రాదు. క్రోధము అంటే క్రూరమైన కోపము, క్రూయల్ యాంగర్. ఆ స్థాయిలో కోపం వచ్చినప్పుడు వాడిని తల తీసేసినా మనకేం తప్పనిపించదు. దాదాపు హత్యకు ప్రేరేపించున్నంత, హత్య కూడా న్యాయమే అనిపించేటంత కోపం. వాడిని చంపినా తప్పు లేదు, ఏం పర్లేదు లేపేసేయండి వాడిని అనే అంత కోపం వస్తుంది. ఆ మితిమీరిన కోపము పేరు ఏమంటాము? క్రోధము. క్రోధము అనేది ఎక్కడ ఉంటుంది? చెయ్యిలో ఉంటుందా, కాల్లో ఉంటుందా, ముక్కులో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. మనస్సులో. క్రోధము పెట్టుకోవడానికి శరీర అంగములేవి అక్కర లేదు. జారత్వము కొరకు శరీర అవయవాలు పనిచేస్తవి, నరహత్య కొరకు శరీర అవయవాలు పనిచేస్తవి, విగ్రహారాధన కొరకు శరీర అంగములు పనిచేస్తాయి. కానీ అలాగే మాంత్రిక విద్యల సాధన ప్రయోగము కొరకు శరీర అంగములు పనిచేస్తాయి. కానీ ద్వేషించడానికి శరీర అవయవాలు ఏం పనిచేయవు. మన కుర్చీలో మనం కూర్చొని, మన ఇంట్లో మనం కూర్చొని ఎక్కడో అమెరికాలో ఉన్నోడి మీద ద్వేషం పెట్టుకోవచ్చు కదా. వాడంటే నాకు ఇష్టం లేదండి, వాడి మీద నా మనస్సులో నాకు ఇష్టం లేదంతే. దానివల్ల వాడికేం నష్టం లేదు, నేను కూడా అలసిపోను, నాకేం ఖర్చు అవ్వదు. కూర్చున్న చోట కూర్చొని వాడి మీద వీడి మీద ద్వేషం పెట్టుకోవచ్చు. దానికి శరీర అవయవాలేమి పని చేయవలసిన అవసరము లేదు. కక్ష. కక్ష అంటే అర్థం ఏంటి? ఏమండి, కక్ష తెలుగు మంచిగా నేర్చుకోవాలి. ఆ కక్షకు యావత్తు పెట్టామనుకో ఏమవుతుంది? కక్ష్య. కక్ష్య అంటే అర్థం ఏంటి? భూమి తన కక్ష్యలో తిరుగుతుంది. దానికి ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఆర్బిట్ అంటాం. ఆర్బిట్లో తిరుగుతుంది అంటే అదృశ్యమైన ఒక రేఖ. ఆర్బిట్ అంటే అదృశ్యమైన ఒక రేఖ, కనిపించని ఒక గీత మీద అది తిరుగుతూ ఉంటుంది. అదే ప్లేస్లో, అదే దూరములో, అంతే గిరిగీసినట్టు. అలాంటి రేఖ దాన్ని ఏమంటారు? ఆర్బిట్. దాని కక్ష్య. యావత్తు తీసేస్తే ఏమండి? కక్ష. కక్ష అంటే దాన్నే వికృతి. కచ్చ పెట్టాడండి నా మీద. కక్ష అనేది కచ్చ అన్నమాట. కచ్చ అనగా అర్థం ఏంటి? ఎంత ద్వేషము మితిమీరి అవతల వానికి ఏదైనా హాని చేసేదాకా వీడికి నిద్ర పట్టదు. ఏదో చెయ్యాలి, వానికి నష్టం చేయాలి, గాయం చేయాలి, బాధ పెట్టాలి. అప్పుడు వీడికి కమ్మగా ఉంటుంది, నిద్ర పడుతుంది. అప్పటిదాకా నిద్ర పట్టదు. ఈ కక్ష కూడా ఏమండి? కక్ష కూడా కక్ష కూడా ఎక్కడ ఉంటుంది? చెయ్యిలో ఉంటుందా, కాల్లో ఉంటుందా? మనస్సులో కక్ష, కచ్చ. మనస్సులోనే ద్వేషము, మనస్సులోనే అసూయ. కక్షలు, భేదములు, విమతములు. చెప్పండి, విమతం అంటే అర్థం ఏంటి? భేదాభిప్రాయము. ఏమండి? మతము అనగా అభిప్రాయము, మతం అనగా అభిప్రాయము. విమతము అనగా వేరు అభిప్రాయం. వేరు అభిప్రాయం. అందరూ ఒకటంటే మనం ఇంకోటి అనడం, అది ఒక సరదా కొంతమందికి. అందరూ ముందుకు వెళ్దామంటే వీడు ఒక్కడు వెనక్కి వెళ్దామంటాడు. ఏమండి? అందరు టీ తాగుదామంటే కాదు కాఫీ అంటాడు. అందరు టిఫిన్ చేద్దామంటే కాదు భోజనం అంటాడు. అందరు భోజనం చేద్దామంటే ఇప్పుడే భోజనం రా, టిఫిన్ చేయి అంటాడు. ఈ పాట పాడదామంటే కాదు ఆ పాట పాడదామంటాడు. తెలుగు అంటే కొద్ది ఇంగ్లీష్ అంటాడు. కనుక ఏదో ఒకటి అంటే విభేదించే కోరిక కలిగినటువంటి మనస్తత్వం కొంతమందికి. నేను వేరేగా అందరితో పాటు కలిసి నడవడం ఇష్టం లేదు. విమతములు, అసూయ. విమతం అంటే వేరు అభిప్రాయము. అభిప్రాయాలు ఎక్కడుంటే చెప్పండి? మనస్సులో. అసూయలు ఎక్కడుంటాయి? మనస్సులో. మత్తతలు అన్నాడు.
ప్రియులారా, మత్తత అంటే అర్థం ఏంటి? మత్తు పదార్థములను సేవించుట. మత్తు పదార్థములను సేవించుట అది దేవునికి ఇష్టము లేని పని. మత్తు పదార్థాలు ఎందుకు మంచివి కాదు అని అడుగుతారు కొంతమంది. ఏమండి, కొంతమంది చదువుకోకముందు కాకరకాయ అన్నాడు, చాలా ఎక్కువ చదివాను కదా, మరి అందరిలాగా నేను కాకరకాయ అంటే నా స్పెషాలిటీ ఏముంటుంది? చదువు లేని వాళ్ళు కూడా అందరూ కాకరకాయ అంటున్నారు, మరి నేను ఎంఏ దాకా చదివాను, నేను కూడా కాకరకాయ అంటే నాకు చదువు లేదని అనుకుంటారేమోనని వాడు మార్కెట్కి వెళ్ళి అరకిలో కీకరకాయ ఏవయ్యా అన్నాడట. ఎందుకంటే మరి నేను చదువుకొని వచ్చాను కదా కీకరకాయ అన్నట్టు. కొంతమంది బాగా తెలివి ఎక్కువైపోయి తెలివి తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. తెలివి ఎక్కువయ్యి బుద్ధి లేని మాటలు. తాగొద్దని ఎక్కడుందండి? తాగితే తప్పే ఉందండి. యేసు ప్రభువే కానా వివాహ విందులో ద్రాక్షారసాన్ని సృష్టించాడు. యేసు ప్రభు వారు సృష్టించింది ద్రాక్షారసం. అంటే ఎలాంటి ద్రాక్షారసం? మత్తు కలిగించేదే. ఎందుకు? అసలు ఆ ద్రాక్షారసం, ఆ విందులో వడ్డించిన ద్రాక్షారసమే ఆల్కహాలిక్ ఇంటాక్సికెంట్. ఎక్స్క్యూజ్ మీ చిలారా. ఆ విందు యజమాని ఒక మాట అన్నాడు. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? మంచి ద్రాక్షారసమును ముందు వడ్డించి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయుదురు. నీవైతే మంచి ద్రాక్షారసమును ఇప్పటిదాకా దాచిపెట్టుకున్నావయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? మత్తు కలిగించేదా, మత్తు కలిగించనిదా? మత్తు కలిగించేదే యేసు ప్రభు వారు సృష్టించినప్పుడు అది పాపం ఎలాగవుతుంది? అర్జెంటుగా మనమందరం బీర్ షాప్కి వెళ్దాం పదా అంటుంటారు కొంతమంది. ఇదేదో బాగానే ఉన్నట్టుందా బోధ? ప్రియులారా, ఇదంతా కీకరకాయ వ్యవహారం. తాగడం తప్పు అని లోక సంబంధులకే తెలుసు. ఎవడైనా తన కూతురును త్రాగుబోతుకి ఇవ్వడానికి ఇష్టపడతాడా? పెళ్ళికి ఎదిగిన కూతురుంది, పెళ్లి సంబంధం వచ్చింది, ఒడ్డు పొడుగు బాగున్నాడు, వార్త తెలిసింది వాడు బాగా తాగుబోతని, ఇస్తాడు ఎవడైనా? ఇవ్వడు. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారా? నేను ప్రయాణాల్లో చూస్తుంటాను, మంచి షర్టు, ఫుల్ హ్యాండ్స్ టక్ చేసుకొని మంచిగా బెల్ట్ గిల్ట్ పెట్టుకొని బూట్లు వేసుకొని రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడిపోయి ఉంటాడు తాగేసి. ఏంటి ఆ బ్రతుకు? పందికి వాడికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఆ పక్కన పంది పిల్లు ఉంటుంది, ఇక్కడ వీడు ఉంటాడు. గ్రాడ్యుయేట్. మళ్ళీ మనిషిని ఒక పశువులాగా మార్చేస్తుంది అది. దేవుడు మత్తు పదార్థములను ఎందుకు వద్దన్నాడు అంటే, నేను ఏదైనా బాగా పరిశోధనలోకి వెళ్తుంటాను కదా, అసలు తాగే వాళ్ళని ఎందుకు తాగుతారని కూడా అడిగాను. అన్నీ ఈ క్రిమినల్స్ మీద కూడా పరిశోధనే. నాకు పరిశోధన ఎక్కువయ్యే వెంట్రుకలు ఎర్రగైపోయినాయి. అని అన్నీ మనం పరిశోధన పరిశోధన పరిశోధన. ప్రియులారా, మరి చెడ్డ అలవాట్లు, మనుషులకు ఉండే చెడ్డ అలవాట్లలో మొట్టమొదటిది వైన్ అండ్ ఉమన్ అంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? వైన్ అండ్ ఉమన్ అంటారు. అంటే ఏంటంటే త్రాగుడు, దాని పక్కనే వచ్చే పాపం పేరు వ్యభిచారం. ఇది ఉండగానే అది ఉంటుంది అన్నమాట. అట్లా ఎందుకు అని మనస్తత్వ శాస్త్రవేత్తలను అడిగాను. తాగేవాడు వ్యభిచారం చేస్తాడు, వ్యభిచారం చేసేవాడు తాగుతాడు. ఈ రెండిటికి ఏంటి సంబంధం అంటే, సైకాలజిస్టులు చెప్పిన విషయం ఏమిటంటే, మత్తు పదార్థము శరీరంలోకి వెళ్ళగానే ఇది తప్పు కదా అనే భయము మొద్దుబారిపోతుంది. తప్పు చేయొద్దు అనే భయం చచ్చిపోతుంది. సాధారణంగా మైండ్ ఉన్నప్పుడు చేయలేనటువంటి తప్పు, అమ్మో నేను చేయలేను, నేను చేయకూడదు, అమ్మో తప్పు అని అనిపిస్తుంది లోపల. ఆ స్వరము సైలెంట్ అయిపోతుంది. మామూలు పరిస్థితుల్లో చేయలేని పని నేను తాగితే చేయగలను. అందుకే ఎవరైనా కిరాయి హంతకులు మర్డర్ చేయాలి అని అంటే వాడికి ముందు తాగించి పంపిస్తారు, వాడు ధైర్యంగా పొడి చేస్తాడు. త్రాగిన వాడు పాపభీతిని పోగొట్టుకుంటాడు. అందుకే త్రాగగానే పాపకార్యాలు చేసే ధైర్యం వస్తుంది. అంటే మనస్సాక్షి చచ్చిపోతుంది. త్రాగుడుకుండే లక్షణం అది. అందుకే వైన్ వెంటనే వ్యభిచారం ఉంటుంది, వైన్ వెంటనే గూండాగిరి, వైన్ ఆ మత్తు పదార్థాలు వెంటనే దౌర్జన్యాలు, హత్యలు. ఎవడైనా తప్పు చేయాలనుకున్నాడు ముందు ఇది వేసుకుంటాడు, చుక్క వేసుకుంటే ఏమవుతుంది? పాప భీతి నశిస్తుంది. అందుకే పరిశుద్ధుడైన దేవుడు అది వద్దురా బాబు అని చెప్పాడు. అయినా ఈ రోజులో రెవరెండ్లు కూడా దానికి ఎగబడుతున్నారు. అదేమి రెవరెండు, అదేం పాస్టరు అర్థం కాదు. అసలు ముందే ఆదాం పిల్లలు. మన శరీరంలో ఏముంది? పాప మరణాలు. దీన్ని ఎట్లా చంపుకోవాలా, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని సాధన మనం చేస్తుంటే తాగొచ్చు పర్లేదని అయ్యగారులు చెప్పడం, ఇది భ్రష్టత్వానికి దారి తీస్తుంది. ప్రియులారా,
శరీర కార్యం. ఎవరైనా తాగేటప్పుడు మనసుతో తాగుతాడా, శరీరంతో తాగుతాడా? చెప్పాలి. దేంతో తాగుతాడు? దాంట్లో మనము డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఈ లిస్ట్లో. మత్తు పదార్థములు సేవించుటకు శరీర అంగములు కొన్ని పని చేస్తాయి కనుక దాన్ని ఏమనొచ్చు మనం? శరీర కార్యం అనొచ్చు. జారత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ ఏమండి? కాముకత్వము. కాముకత్వం అంటే ఏ మెంబర్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. స్త్రీ అయితే కనబడ్డ ప్రతి పురుషుణ్ణి కామదృష్టితోనే చూచుట. పురుషుడైతే కనిపించిన ప్రతి స్త్రీని అపవిత్రమైన చూపుతో చూచుట. దీన్ని ఏమంటారంటే కాముకత్వం. ఇక వాడికి రెండో మైండ్ ఉండదు, వాడికి అదొకటే మైండ్. ఆపోజిట్ సెక్స్ మనిషి కనపడగానే వాడికి అదే మైండ్. దాన్ని ఏమంటారు? కాముకత్వము. ఎప్పుడో ఒకసారి శోధింపబడడం కాదు, వాడు 24 గంటలు అదే మైండ్ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి శోధింపబడని వాడెవ్వడు ఉండడు. మహాభక్తులకైనా ఎప్పుడో ఒకసారి శోధన కలుగుతుంది, దాన్ని వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత జయించేస్తారు. అది సహజం. కానీ వీడు రెండో దృష్టి ఉండదు, ఇంకా వావి ఉండదు, వరస ఉండదు, ఏది ఉండదు, ఇంకా అలా అదే దృష్టి. అలాంటి మనస్తత్వము ఏమంటారు? కాముకత్వము. ఈ కాముకత్వము శరీరములో ఉండదు కానీ మనస్సులో ఉంటుంది. విమతములు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. భేదములు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. కక్షలు మనస్సులో. ఈ మనస్సులో ఉండే వాటిని పట్టుకొచ్చి ఏమంటాడు? శరీర కార్యములు. అది ఇక్కడ నాకు వచ్చినటువంటి ఏమంటారు ఒక సమస్య, సందేహము, ఒక ఇబ్బంది ఏమిటంటే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పి ద్వేషం సంగతి చెబుతాడు. శరీర కార్యములు అని చెప్పి అసూయ అంటాడు. శరీరంతో సంబంధం లేదుగా. అసూయ పడడానికి శరీరంతో సంబంధం లేదు. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? ఇక్కడ మీకు ఒక విషయం చెప్పేసి ముగిస్తాను. శరీర కార్యము అనగా శరీరముతో చేయు కార్యము కాదు. ఆ ఒక్క ముక్క అర్థం కానందుకు కొన్ని కోట్ల మంది విశ్వాసులు ముందుకెళ్ళలేకపోతున్నారు. చూడారా, శరీర కార్యం అనగా శరీరముతో చేసే కార్యము కాదు 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 కాదు. శరీర కార్యము అనగా అర్థం ఏంటంటే శరీరము కారణంగా చేసిన కార్యం. బాగా గమనించాలి, మీరు ఇట్లాగే రాసుకోండి. శరీర కార్యం అనగా శరీరముతో చేసిన కార్యము కాదు, శరీరమును బట్టి చేసిన కార్యం. ఏంటి సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు? అదైనా ఇదైనా ఒకటే కదా అనుకోకండి. ఓ సముద్రం అంత భేదం ఉంది. శరీరముతో చేసిన కార్యము కాదు, శరీరమును బట్టి. భక్తి సాధనకు అభిప్రాయముల్లో స్పష్టత ముఖ్యం. భక్తి సాధన చేసేటప్పుడు ముందు బుర్రకాయలో నీకు క్లారిటీ ఉండాలి. నీ మైండ్లో నీకు క్లారిటీ లేకపోతే ఎటు వెళ్ళిపోతున్నావు? గుడ్డెద్దు చెవిలో పడ్డట్టు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మళ్ళీ నేను ఒక్కనే కరెక్ట్ భక్తుని అనుకుంటాం. అదొకటి భ్రమ. ప్రియులారా, శరీర కార్యం అనగా శరీరముతో చేయు కార్యము కాదు, శరీరమును బట్టి చేయు కార్యం. శరీరమును బట్టి అంటే అర్థం ఏంటి? శరీర కారణంగా, శరీరము ఒక కారణమవుతుంది ఆ కార్యానికి. ఆ కార్యం చేయడానికి శరీరం ఒక కారణమవుతుంది, సాధనము కాదు. శరీరముతో చేయడం అంటే శరీరమే సాధనము, శరీరాన్ని వాడుకొని ఆ పని చేస్తున్నాం. కానీ శరీరమును బట్టి చేయడం అంటే ఆ పని జరగడానికి శరీరం ఒక కారణమే కానీ శరీరము ఒక సాధనం కాదు. శరీరము యాక్చువల్గా ఆ పని చేయలేదు, కానీ ఆ పని జరగడానికి శరీరం కారణమైంది. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఒక కార్యం జరిగిపోయిందండి, అది శరీరమే చేయలేదు. శరీరము పూనుకొని ఆ పని చేయలేదు, కానీ ఆ పని జరగడానికి శరీరం కారణమైంది. శరీరం కారణం కావడం ఏంటి సార్? ఇంకా కొంచెం క్లారిఫై చేయండి, ఇంకా కొంచెం క్లియర్ చేయండి అని అడిగితే దానికి కొంచెం ముందుకు వెళదాం. శరీరానికి ఒక లక్షణం ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. ప్రియులారా, శరీరానికి ఒక లక్షణం ఉంది. ఏంటంటే దేవుడు అన్న వ్యక్తి కానీ
దేవుని సన్నిధి కానీ, దేవుని వాక్కు కానీ, దేవుని పరిశుద్ధమైన చిత్తము కానీ దీనికి అస్సలు సరిపడవు. దేవుడు కానీ దేవునిలో నుండి వచ్చినది ఏదైనా కానీ దానికి ఇది ఎలర్జిక్ అన్నమాట. మనస్సు వెంటనే, శరీరము వెంటనే తిరగబడుతుంది. దేవుడు ఏదన్నా ఒకటి చెప్పాడు అనుకోండి, ఈ శరీరము లోబడ నేరదు. శరీరానికంటూ వేరే ఒక వాయిస్ ఉంది, శరీరానికంటూ వేరే ఒక మనస్సు ఉంది, శరీరానికంటూ వేరే ఒక వాతావరణం, ఒక ఆత్మ లాంటి దానికంటూ ఒక వేరే స్వరం ఉందండోయ్. దానికంటూ వేరే కొన్ని కోరికలు ఉన్నాయి. గలతీ పత్రిక అదే 5వ అధ్యాయము 17వ వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరము అపేక్షించును, ఆత్మ కూడా అపేక్షించును. అంటే అపేక్షించే శక్తి ఆత్మకున్నది, అపేక్షించే శక్తి శరీరానికి ఉంది. ఆత్మ ఉండి కోరుకుంటుంది, నాకు ఫలానాది కావాలి, ఫలానాది కావాలి. కాదు నాకు ఇది కావాలంటుంది శరీరం కూడా. అంటే మనలోనే 2 స్వతంత్ర స్వరములు ఉన్నవి, 2 ఇండిపెండెంట్ వాయిసెస్ ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అండ్ ప్రామినెంట్ అండ్ డిమాండింగ్. ఆత్మ అంటుంది నాకు ఇది కావాలి కావాలి కావాలి, నోరు పూసుకో, అదేంద్రా నాకు ఇది కావాలి కావాలంటే. ఇద్దరు నేనే, ప్రార్థన చేద్దాం అంటుంది ఒక వాయిస్. ఏం ప్రార్థన? నిద్రపోవాలి, అలసిపోయావు కదా, నిద్రపోవాలి అంటే అది కూడా ఓఫీరే, ఇది ఓఫీరే. వాడేవి నాలో దయ్యం కాదు, నేనే. ప్రార్థన చేద్దాం, బైబిల్ చదువుదాం అంటుంది నాలోని ఒక మనసు. వద్దు, ఎప్పుడు ప్రార్థనైనా కొంచెం లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలంటుంది ఇంకోటి. అది వాడే దయ్యం కాదు, నాలో దురాత్మ కాదు, నేనే, నా శరీరమే. కొంతమంది ఏమనుకుంటారంటే ఇదంతా సైతాన్ అనుకోని, సైతానా యేసునామములో నేను బంధిస్తున్నాను అంటుంటే వాడంతా దూరం నుండి నవ్వుకుంటాడు, నన్ను బంధించి నేను పిచ్చోడా, అసలు నేను నీ లోపల ఉంటేగా, నేను వచ్చి నిన్నేదో చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ముందే నాకు హెల్ప్ చేస్తా ఉన్నావయ్యే, నేను శ్రమ తీసుకొని నిన్నేదో పాడు చేయనక్కర్లేదు. నీలోని ఒక భాగమే నాకు ప్రీతికరంగా ఆలోచిస్తుంది అంటాడు సైతాను. ప్రిలారా, మనలోనే 2 స్వరాలు ఉన్నవి. శరీరానికి ఒక తత్వం ఉన్నది. కారంగా ఉండడం మిరపకాయ స్వభావము, తీయగా ఉండడం చెరుకు గడకు స్వభావము. అలాగే దేవునికి ఎప్పుడు విరోధంగానే ఉండుట శరీరము యొక్క స్వభావం. ఈ శరీరము ఎప్పటికీ పొరపాటున కూడా దేవునికి లోబడ నేరదు. గనుక ఈ శరీర స్వభావము కలిగిన వారు, శరీర స్వభావమునకు లోబడేవారు, శరీర మనస్సును అనుసరించి నడిచేవాళ్ళు ఎన్నటికి దేవుని సంతోషపెట్ట నేరరు. దయచేసి 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావము కలిగిన వారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని సంతోషపరచ నేరరు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి సంతోషపరచ నేరరు అనగా అర్థం ఏమిటంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి వాళ్ళు దుఃఖపరుస్తారు, బాధ పెడతారు, దేవుని కోపం తెప్పిస్తారు. పొరపాటున కూడా కాకి కుహు అని కూయదు. ఏంటే కాకి కుహు అని చక్కగా కూర్చున్నట్టే కొంచెం జలుబు చేసి గొంతు బొంగురు పోయి అనుకోకుండా కీసుమంది, నేనదే ఆశ్చర్యపోతున్నాను, నా నోట్లోంచి కుహు అని వచ్చింది ఏంటి, కావుమని రావాలి కదా, నేను ఇంత రమ్యంగా పాడుతున్నాను ఏంటి, ఓహో జలుబు చేస్తే నేను కూడా కోయిలలాగా పాడతానన్నమాట. కొంతమంది మగవాళ్ళకు జలుబు చేస్తే ఆడవాళ్ళు గొంతులాగా అయిపోతుంది, ఆడవాళ్ళకు జలుబు చేస్తే మగవాళ్ళు గొంతులాగా అయిపోతుంది. ఇన్ని రకరకాలుగా జలుబు యొక్క ప్రభావం అనుకుంది. అట్లాగే కాకి కూడా జలుబు చేసింది అనుకుంది, అప్పుడు కావు మానేసి కుహు అని చక్కగా కూస్తుందా? నాట్ ఈవెన్ బై మిస్టేక్. దానికి జలుబు చేసినా చేయకపోయినా, మనుషులకు జలుబు చేస్తే ముక్కుతో పాడతారు, ఆ జలుబు చేయకపోయినా ముక్కుతోనే పాడుతుంది. కాబట్టి జలుబు చేసినా జలుబు చేయకపోయినా కావుమనే తప్ప పొరపాటులో కూడా సింహము మ్యావ్ అన్నది అంటుందా? పొరపాటున పిల్లి గర్జిస్తుందా? అవెంత స్థిరమైనటువంటి ప్రకృతి న్యాయ సూత్రములో పిల్లి మ్యావ్ అని మాత్రమే అంటుంది. మర్చిపోయి బై మిస్టేక్ నేను గాండ్రించాలి అంటుందండి పిల్లి. అనదు. పిల్లి మ్యావ్ అని మాత్రమే అంటుంది. పొరపాటును కూడా గర్జించదు, గాండ్రించదు, సకిలించదు, ఓండ్ర పెట్టదు.
అలాగే శరీరం ఎప్పుడూ కూడా దేవునికి విరోధము 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 విరోధం. కాబట్టి శరీర కార్యములు అనగా దేవునికి విరోధముగా మనయందున్న మనస్సు చేత ప్రేరేపించబడిన కార్యాలని అర్థం. శరీర కార్యములనగా అర్థం ఏంటో చెబుతున్నాను. విశ్వాసిలో ఉన్న దేవ విరోధమైన మనస్సు చేత ప్రేరేపించబడిన కార్యాలు. అలాంటి కార్యాలు నీలో ఉంటే నీలో ఏమున్నాయి అన్నమాట? శరీర కార్యములు. నీవు చేస్తున్న కార్యాలు శరీరము యొక్క దేవ విరోధమైన మనస్తత్వము చేత ప్రేరేపించబడి చేస్తున్నావా? అలా చేస్తే నీవు దేవుని రాజ్యమును ఎప్పుడు కూడా స్వతంత్రించుకొనవు. జారత్వము చేయొద్దని దేవుడు అన్నాడు కాబట్టే శరీరము చెయ్యి 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 అంటు. దేవుడు వద్దు అనకపోతే ఇది అనదు. దేవుడుండి మీరందరూ జారత్వము చేయుడి అని పదాజ్ఞలో రాశాడు అనుకోండి, అప్పుడు శరీరం ఏమంటది? వద్దు 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 అంటది. అర్థమైందా? దేవునికి విరోధం అంతే. బేసికల్లీ ఫండమెంటల్లీ ఇట్ ఇస్ అగెయిన్స్ట్ గాడ్. నరహత్య చేయుడి అని దేవుడు అంటే వద్దు, చేయొద్దు 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 అంటుంది. నరహత్య చేయొద్దు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమంటుంది? చెయ్యండి చెయ్యండి. నేను మీకు మంచి ఉదాహరణ చెప్తాను. హత్య చేయక పాపి అయిన వాడు ఒకడున్నాడు. ఎవరు ఆయన చెప్పండి? హత్య చేయనందు చేత పాపి అయిపోయాడు. చంపడం ఇష్టం లేక పాపి అయ్యాడు. సౌలు రాజు, హీ షుడ్ హావ్ కిల్డ్ అమాలేకైట్స్. ఆఖరికి అగగు అనే రాజు ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకొచ్చాడు. వాడిని ఎందుకు చంపలేదు? అమాలేకులలో స్త్రీలను కానీ పురుషులను కానీ పశువులను కానీ ఎవరిని బ్రతకనియొద్దని దేవుడు చెప్తే ఇతనికి ఏం మనసు ఉందన్నమాట? శరీర సంబంధమైన మనస్సు ఉన్నది. దేవుడు ఏది మిగలకుండా చంపేయమంటే కొందరు ఆడోళ్ళని తెచ్చుకున్నాడు, కొన్ని ఎడ్లను తెచ్చుకున్నాడు, క్రొవ్విన ఎడ్లను దూడలను తెచ్చుకున్నాడు. ఎందుకు అంటే దేవునికి బలర్పించి. అది నీకెందుకు బాబు? దేవునికి బలర్పించడానికి దేవుడికి కరువు పోయిందా? కరువు వచ్చిందా దేవుడికి? దేవుడు చెప్పిన పని నోరు మూసుకొని చేయాలంతే. దేవుడు చంపమన్నాడు, సౌలు చంపలేదు గనక ఏమయ్యాడు? చంపలేదు గనక పాపి కాదు, పాపి కాబట్టి చంపలేదు. పాపపు మనస్సున్నది గనుక చంపలేదు. దేవుని ఆజ్ఞను ధిక్కరించే మనస్సున్నది గనుక చంపలేదు. దేవుని ధర్మశాస్త్రములకు లోబడ నేరదు అన్న మనసున్నది గనుక చంపలేదు. గనుక నేను చెప్పేది ఏంటంటే, శరీర కార్యములు అంటే దేవునికి ఇష్టమైన దానిని చేయడానికి ఇష్టపడని మనస్సు నీలో ఉన్నది. ఆ మనస్సుకు నీవు లోబడి ఏం చేస్తున్నావు అది తప్పైపోతుంది. నీవెప్పుడు కూడా నీలో ఉన్నటువంటి ఆ రెండవ స్వరానికి లోబడాలి. శరీర స్వరం అనేది ఒకటి ఉంది. అదేమంటుంది? దేవుడు ఏది చేయమంటే అది చంపొద్దు అంటే చంపు 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 అంటుంది. చంపు అంటే చంపొద్దు 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 అంటుంది. బ్లైండ్లీ అపోజింగ్ గాడ్. దేవుణ్ణి గుడ్డిగా వ్యతిరేకిస్తుంది అంతే. దేవుడు నిద్రపో అంటే వద్దు, నిద్రపోవద్దు పోవద్దు అంటుంది. మేల్కొనము ప్రార్థన చేయమని దేవుడు చెప్తే వద్దు, నిద్రపో బజ్జుకో జో అని. భోజనం చేయమంటే వద్దు, భోజనం ఉపవాసం ఉండమంటుంది. భోజనం ఎందుకు? అక్కర్లేదు. వెయిట్ తగ్గించాలి, డైటింగ్ చేయాలి, పొదుపు చేయాలి, ఏదో ఒకటి. దేవుడు తినమన్నాడు కాబట్టి ఇది వద్దు. అదే దేవుడు ఉపవాసం ఉండమన్నాడు. ఏం ఉపవాసం రా? దేవుని సేవ చేయాలంటే మనకు చాలా బలం, ఆరోగ్యం కావాలి, ముంచి. దేవుడు సింపుల్గా ఏమి చెబితే అది వ్యతిరేకించే మనసు ఒకటి నాలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది. దానిని బట్టి మనలో ద్వేషములు కలుగుతాయి. ప్రేమించుము అని దేవుడు అన్నాడు కాబట్టి మనలో ద్వేషాలు కలుగుతాయి. ఎదుటివాడు బాగుండాలని కోరుకో, నిన్ను వలేని ఎదుటివాడిని పొరుగువాడిని ప్రేమించమన్నాడు గనుక ఎదుటివాడు బాగుంటే చూడలేని మనస్సు నీకు వస్తుంది. బికాస్ గాడ్ హ్యాస్ టోల్డ్ యూ టు ఎంజాయ్ అండ్ అడ్మైర్, అప్రిషియేట్ వెన్ యువర్ నైబర్ ఈస్ డూయింగ్ వెల్. వాడు బాగుంటే సంతోషపడమన్నాడు కాబట్టి వాడు బాగుంటే కుళ్ళుకునే మైండ్ వచ్చింది. ఇది ఎవరి కార్యం? ఇది శరీర కార్యం. లోతుగా వెళితే శరీరముతో చేసే తప్పని కాదు శరీర కార్యం అంటే. దేవుడు ప్రేమించమన్నప్పుడు ప్రేమించలేని మనస్సు రావడం శరీర కార్యం. దేవుడు క్షమించమన్నప్పుడు క్షమించలేని మనస్సు రావడం శరీర కార్యం. ఎదుటివాని బాగును కోరుకో అని దేవుడు అన్నప్పుడు వాడు బాగుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం శరీర కార్యం. ఇప్పుడు చెప్పండి, జారత్వం మనం చేయలేదు కానీ శరీర కార్యములు చేశామా చేయలేదా? విశ్వాసిలోని పరిశుద్ధత
అంత లోతైన వేరులో నుండి పుట్టుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనేదో శరీరంతో తప్పు చేయలేదంటే ఎందుకు చేస్తాం? మనం చెయ్యము. మనం అట్లాంటి వాళ్ళం కానే కాదు. అలాంటి వాళ్ళు ఎవడు ఇక్కడికి రాడు. వచ్చినా ఇంతసేపు వాక్యంలో కూర్చోరు. వాక్యం ఉండనిస్తుందండి. ఆల్అవుట్ పెడితే దోమలు వెళ్ళిపోయినట్టు పోతారు జనాలు. దేవుని వాక్యం బయలుదేరినప్పుడు పాపమును ప్రేమించి వారు ఇక్కడ ఉండరు. 3 గంటలు 4 గంటలు దేవుని సన్నిధిలో సుఖంగా కూర్చుంటున్నామంటే అర్థం ఏంటి? మనం అంత చండాలంగా పాపం చేసే రకాలు కాదు, మనం చెయ్యం. కానీ ఒక్క జారత్వమును పాపము మాత్రమే చెయ్యనంత మాత్రాన మనము పరలోక సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులమని అర్థం కాదు. ఒక్క వ్యభిచారము చేయలేనంత మాత్రాన మనము దేవుని వలె పరిశుద్ధులమైనామని అనుకోకూడదు. ఎన్ని శరీర కార్యాలు ఉన్నాయో చూడండి. భేదములు, విమతములు కూడా శరీర కార్యమే. ఎందుకు శరీర కార్యం? మనస్సు కలిసి ఉండండి అని దేవుడు చెప్పాడు. అందరూ ఒక్క మనస్సుకు రండి అని దేవుడు చెప్పాడు. గనక ఒక్క మనస్సు లేకుండా చేయాలి అనేది ఎవరి స్వరం? అది శరీరము యొక్క స్వరం. మీరు ఏక మనస్కులై ఉండండి, ఒకరితోనొకరు మనస్సు కలిసి ఉండండి అన్నాడు. కలిసి ఉండొద్దు అంటుంది శరీరం. దేవుడు ఏది చెబితే దానికి దీని ఏమంటారు? ఎడ్డం అంటే తెడ్డం అంటారు అని అంటారు. చూశారు? మా మేనమామ గారి విషయం చెప్పాను లోగడ ఒకసారి. ఇప్పుడు ఉన్నాడు ఆయన 80 ఏళ్ల మనిషి, పెద్ద మనిషి, ముసలాయన అయిపోయారు. ఆయన చిన్నప్పుడు మహాపెంక ఘటం. పెద్దలంటే అస్సలు భయం లేదు, ఎవ్వరి మాట వినడు, మొండివాడు. చిన్నప్పుడు విషయం చెబుతున్నాను నేను, 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు. నాన్నగారు ఏదన్నా చెబితే దానికి డెఫినెట్గా ఆపోజిట్ చేస్తాడు. అరే వర్షం పడుతుందిరా బయటికి వెళ్ళకరా అంటే, నన్ను వెళ్ళొద్దంటావా? నేను తప్పకుండా బయటికి వెళ్తా అని బయటికి పోయి వాకిట్లో నించొని వర్షం అంతా ఆగిందాకా ఉండి వస్తాడు. ఎండగా ఉంది నాన్న, బయటికి వెళ్ళక ఎండ దెబ్బ తగులుతుంటే నువ్వు వద్దంటావా నన్ను? అయితే ఎండలోకి వెళ్తాను అని దినమంతా ఎండలో నిలబడి వస్తాడు. వద్దన్నందుకైనా వెళ్తాడు. మొండిగట్టు. కాబట్టి తాతగారు ఏం చేశారంటే, మరి తెలివైనోడు కదా, రే వర్షం వస్తుంది ఇంట్లో ఉన్నామంటే తంతా నిన్ను, వెళ్ళు బయటికి వెళ్ళు, ఇంకా ఇంట్లో ఉన్నావేంట్రా, వర్షం పడుతుంది తెలియట్లా, వెళ్ళు బయటికి వెళ్ళు అంటా. నన్ను వెళ్ళమంటావు నువ్వు? నేను వెళ్ళను అంతే, నువ్వేం చేస్తావు చేసుకో అని ముఖం అంతా కోపంగా పెట్టుకొని మూలకు కూర్చుంటారు వర్షం తగ్గిందాకా. బాగా ఎండ కాస్తుంది అనుకో, తాతగారికి తెలుసు వీడికి వద్దంటే తప్పకుండా బయటికి ఎండ దెబ్బ తగిలితే ఆయన బాధపడాలి. రేయ్ బయట అంత భయంకరంగా ఎండ కాస్తుంది, ఇంట్లో ఇంత చల్లగా నీడగా ఉంది, బుద్ధి లేదు లోపల ఉండడానికి, వెళ్ళు ఎడలో ఆడుకో, నువ్వు వెళ్ళు, ఇంట్లో ఉన్నావంటే కాళ్ళు కొడతాను కోపం నటించేవారని. నేను వెళ్ళనంతే, ఏం చేస్తావు, కొడతావు నన్ను, నేను పోనంతే, నువ్వు పోమంటావు నన్ను, నా ఇష్టం నేను పోను, అదే నాకు కావాలనుకుంటాడు గమ్ము కోరుకుంటా. ఆ టైప్ అన్నమాట శరీరం. ఎడ్డం అంటే తెడ్డం అంటారు చూశారు? భార్యాభర్తలు ఎప్పుడు తగవులు ఆడుకునే వాళ్ళంట, ఒక ప్రత్యేకమైన జంట. ఈమె అట్లాగా భర్త ఏది చెబితే దానికి వ్యతిరేకం. ఓసారి పడవ ప్రయాణం చేసి వెళ్తున్నారు. భర్త అన్నాడు, అమ్మాయి పడవలో సరిగ్గా సెంటర్లో కూర్చో, ఆ అంచు మీద కూర్చో, మాకు జారి పడతావు అంటే, నువ్వు వద్దంటావు, నేను తప్పకుండా ఒడ్డు మీద అంచు మీద కూర్చుంటానని కూర్చుందని. కూర్చున్నావులే, కాస్త గట్టిగా పట్టుకు అన్నాడట. నేనెందుకు పట్టుకుంటా, నువ్వు చెబితే నీ మాట వింటానా అని చెప్పి చేతులు వదిలేసిందట. సరే ఈ మూర్ఖురాలికి ఎలా చెప్పాలి? సరే ఈ లోపల చేతులు వదిలేస్తే వదిలేవు కానీ తొంగి చూడక నీళ్ళలోనికి పడిపోయే ప్రమాదం ఉందంటే, తొంగి చూడొద్దంటావని అలాగే చూస్తానని తొంగిందంటే బుడుగుమని పడిపోయింది. పడిపోగానే వెంటనే భయం వేసి ఈత రాదు, వెంటనే పడవ గట్టిగా పట్టుకుందంట. పక్కనే పడిపోయింది కదా, పడవ వంచి పట్టుకుంది. వీడన్న గట్టిగా పట్టుకో, వదిలేయకు, గట్టిగా పట్టుకో, నువ్వు పట్టుకోమంటావు అని వదిలేసింది. పీడ పోయిందిరా అనుకున్నాడు. అమ్మ ఇన్నాళ్ళకు రక్షణ పొంది తినది. ఇది ఇంట్లో ఉండి అది పెట్టిన బాధలు ఇన్నన్ని కాదు. ఉప్పు తక్కువేమంటే ఎక్కువ వేస్తుంది. నువ్వు చెప్పావు కనుక, నువ్వు చెప్పినందుకన్నా నేను చెయ్యనంతే అనే టైప్ అన్నమాట మన శరీరం. ఇది మంచిది కాదు. ఇది దీన్ని ఎంత మర్యాద చేస్తాం మనము. ఇది మహా దుర్మార్గురాలు ఇది ఈ శరీరం. ఈ శరీర సంబంధమైన మనస్సు మనము చేసే ప్రతి ఆలోచనలో పనిచేస్తుంది, మనము తీసుకునే ప్రతి నిర్ణయములో పనిచేస్తుంది, ప్రభావము చూపుతుంది. మన బంధములు, అనుబంధాలు, సంబంధాలు, చుట్టరికాలు అన్నిట్లో ఈ శరీర సంబంధమైన మనస్సు పనిచేస్తుంది. నీకున్నటువంటి హ్యూమన్ రిలేషన్షిప్స్ని ఈ శరీర సంబంధమైన మనసు ప్రభావితం చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ ద సీక్రెట్ ఆఫ్ మై ఫెలోషిప్ విత్ గాడ్.
నాకు 17-18 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం చేశాను. నా మానవ సంబంధాలు, సోషల్ రిలేషన్షిప్స్ వాక్యము చేత ప్రభావితం కావాలి తప్ప నా శరీర మనస్సుతో ప్రభావితం కాకూడదు. వాక్యం చెబితే నాకు ఇష్టం లేని మనిషితో నేను స్నేహం చేస్తాను. వాక్యము వద్దంటే నాకు చాలా ఇష్టమైన మనిషి నన్ను వదులుకుంటా. మై రిలేషన్షిప్స్ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మైండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ద మైండ్ ఆఫ్ మై ఓన్ ఫాలెన్ ఫిజికల్ బాడీ. శరీరపు మనస్సు. దేవుడు భార్య భర్తలు కలిసి ఉండమంటే వద్దు 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 అంటుంది. మీకు తెలుసా, శరీరపు మనస్సు కొన్నిసార్లు ఐక్యత కూడా కలిగిస్తుంది. శరీరము ఏం చేసినా అది చెడ్డదే, మంచి పని చేసినా అది చెడ్డదే. చాలా లోతైన అంశం ఇది. శరీరము మంచి పని చేసినా దాని ఫలితం చెడ్డగానే ఉంటుంది. బాగా గమనించాలి, మాట అర్థం చేసుకోవాలి. శరీరం మంచి పని చేసినా దాని ఫలితం చెడ్డగానే. ఉదాహరణకు మనం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి అనేది మంచిదా చెడ్డదా చెప్పండి నాకు. మంచిదే కదా. శరీరము నిన్ను కలుపుతుంది. ఎవరితో తెలుసా? దేవుని సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర తీసుకుపోయి కలిసి ఉండమంటుంది. కలిసి ఉండు, కలిసి ఉండు, క్షమించు, కలిసి ఉండమని చెబితే అబ్బా ఎంత దేవుని ఆత్మ నాతో మాట్లాడుతున్నాడండి అనుకుంటాం మనం. కానీ దేవుని సత్యమును అంగీకరించి, అభిమానించి, ఘనపరిచి, దేవుని సత్యానికి లోబడే భక్తులు కనపడ్డప్పుడు వాళ్ళంటే మనకు గిట్టకుండా చేస్తాం. శరీరము యొక్క మనస్సు ద్వారా కలిగిన ఐక్యత కూడా సంఘ క్షేమాభివృద్ధికి వ్యతిరేకం. అంత బద్మాషిది శరీరం, అంత బద్మాషి. చూసారా? కలిసి ఉండండి, కలిసి ఉండండి, కానీ ఎవరితో కలిసి ఉండండి? వాక్యం అంటే ఇష్టం లేని వాళ్ళతో కలిసి ఉండండి. అది చెప్పే నీతి. దేవుడు చెప్పే మాట ఒక్కోసారి చాలా క్రూరంగా అనిపిస్తుంది, అది మన క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. దేవుడు చెప్పే మాట ఏమిటి? ఒక్కోసారి కలిసి ఉండమంటాడు, ఒక్కోసారి విడిపోమంటాడు. పౌలు బర్నబా వేరైపోయారు. మంచి పనా చెడ్డ పనా? ఆ స్పాట్లో అక్కడ ఉండి చూస్తే ఇది చెడ్డ పని అనిపిస్తుంది, ఇవాళ చూస్తే చాలా మంచిదైంది. కనుక కొన్నిసార్లు ఐక్యత దేవుని కార్యము, కొన్నిసార్లు ఐక్యత శరీర కార్యము. కొన్నిసార్లు ప్రేమించుట దేవుని కార్యము, కొన్నిసార్లు ప్రేమించుట కూడా శరీర కార్యము. నువ్వు పరిశుద్ధమైన మార్గంలో, శిలువ మార్గంలో, జీవ మార్గంలో, నీతి మార్గంలో నడవాలంటే వివేచన కలిగి ఉండాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని శరీరము ప్రభావితం చేసిందా, దేవుని వాక్యము ప్రభావితం చేసిందా అని ప్రతి అడుగడుగున నిన్ను నీవు పరీక్షించుకునే మెచ్యూరిటీ నీకు రావాలి. ఆ మెచ్యూరిటీ వచ్చిన దినాన నిన్ను సైతాను పాడు చేయలేడు. సంపూర్ణ సిద్ధిలో ఇది ఒక అనుభవం, ఒక ఘట్టం, ఒక దినుసు. చాలా ప్రేమ ఉంది నాకని చెప్పేసి పనికి మాలినందరిని తీసుకురాను నేను. నాకున్నంత ప్రేమ ఎవ్వడికి లేదు లోకంలో, అది మీలో చాలామందికి తెలుసు. కానీ కొంతమందిని రాని నేను. ఐ లవ్ దెమ్ బట్ ఐ డోంట్ లవ్ దెమ్. కొంతమంది అంటే నాకు ఇష్టం లేదు, మహా చెడ్డ చీకాకుగాళ్ళ, బట్ ఐ లవ్ దెమ్. మనము ఎవరిని ప్రేమించినా, ద్వేషించినా, ఏది చేసినా, ఏది మానుకున్నా శరీర సంబంధమైన మనస్సు మనల్ని నడిపిస్తున్నదేమోనని చూసుకోవాలి. శరీరము నడిపించినప్పుడు మనం చేసే ప్రతి కార్యము కూడా శరీర కార్యము. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అంటే అర్థం ఏంటంటే నరకానికి పోతారని కాదు. ఇది కూడా మీరు నేర్చుకోవాలి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అంటే అర్థం ఏమిటంటే, బాగా వినాలి మీరు, నరకానికి పోవడం కాదు. కొంతమంది ఎప్పుడెప్పుడు జనాన్ని నరకంలోకి తోసేద్దామని చాలా ఆసక్తిగా, వెరీ ఈగర్ టు సెండ్ సంబడీ టు హెల్. నేను కూడా 30 ఏళ్ల కిందట నేను ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా, వేరే భక్తులు పెంచినవాడిని నేను అట్లాగా అనుకునేవాడిని. కానీ దేవునితో నడిచిన తర్వాత దేవుడు చెప్పాడు, పిచ్చోడా ఆ అభిప్రాయం అన్నీ చెరిపేసుకో, ఇట్స్ ఆల్ రాంగ్. డోంట్ పెయింట్ ఎ రాంగ్ పిక్చర్ ఆఫ్ గాడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ ద మైండ్స్ ఆఫ్ యువర్ లిసనర్స్. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం, ఏదైనా బాగా వినండి, ఏదైనా ఒకదాన్ని మనము స్వతంత్రించుకుంటే ఏమవుతుంది? అది మనదైపు, ఇట్ బికమ్స్ అవర్స్. అవునా? మీరు ఒక కారు కొన్నారు, దాన్ని నేను స్వతంత్రించుకుంటే అది నా కారు అయిపోతుంది. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, నేను స్వతంత్రించుకుంటే నా ఇల్లు అయిపోతుంది. దేవుని రాజ్యమును మనము స్వతంత్రించుకుంటే అది మన సొంత రాజ్యం. అంటే దేవుని సింహాసనము మీద కూర్చుండు భాగ్యము మనం పోగొట్టుకుంటామని అర్థం. అంతే. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం.
అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని బిడలారా, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎలాంటిది అంటే, యేసుతో పాటు మనము మహిమ పొందుటకు ఆయన తోడి, బాగా విన, ఆయన తోడి వారసులము. ఆయనతో పాటు మనము ఏలబోతున్నాం, ఆయనతో పాటు మనం పరిపాలించబోతున్నాం. ఒకానొక సమయము రాబోతున్నది, మనము ప్రభుతో పాటు పరిపాలన చేయబోతున్నాం. దేవుని రాజ్యమును, ఆయన కిరీటమును, ఆయన సింహాసనమును మనం స్వతంత్రించుకోబోతున్నాం. ప్రకటన 3:21 చెప్పలేదు, నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాణ్ణి నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. రాజ్యమును స్వతంత్రించుకోవడం అంటే అది. రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. మనం ఎందుకొరకు పిలువబడ్డామంటే, రాజ్యమును స్వతంత్రించుకొనుటకే మనము పిలువబడ్డాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34, 25-34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. రాజ్యమును స్వతంత్రించుకొనుట, దేవుడు మనకు ఒక రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని మనము స్వంతము చేసుకొనుట. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం, 12:32. చిన్నమందా భయపడకుడి, మీకేమిచ్చుటకు దేవుని చిత్తమై ఉన్నది, రాజ్యమును మీకు అనుగ్రహించుట తండ్రి చిత్తమై. కొంతమంది ఏదన్నా కొంచెము ఇది పర్ఫెక్షన్ కాదు, ఇది సర్వోన్నతమైన భక్తి కాదు అనేది ఏదన్నా కొంచెం ఒక లోపము చూపిస్తే వెంటనే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేది. నేను చెబుతున్నాను, రక్షణ పొందిన వారిలో అందరూ సింహాసనం మీదికి రారు. అగాపే సంఘములో కఠినమైన నియమ నిబంధనలు, క్రమశిక్షణ ఉన్నది. ఎందుకంటే మనము సింహాసనం ఎక్కడానికి సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతర సంఘాలు కూడా పరలోకానికి వస్తాయని మనం నమ్ముతున్నాం. ఏ సంఘమైనా కానీ, అన్ని సంఘములలో యథార్థముగా భక్తి సాధన చేసిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, తమకు తెలిసినంత వరకు బైబిల్ గ్రంథములకు లోబడి జీవించిన వాళ్ళందరూ పరలోకానికి వస్తారండి. మరి అందరూ పరలోకానికే వస్తారనుకున్నప్పుడు నువ్వు ఇంకో సంఘం పెట్టడం ఎందుకు? అంటే వాళ్ళేమో నరకానికి పోతారు, నాకేమో స్వర్గానికి దారి నాకొక్కడికే తెలిసిందని కాదు నేను సంఘం పెట్టింది. అందరూ పరలోకానికి వస్తారు, కానీ పరలోకానికి వస్తే చాలదు అనే దర్శనం దేవుడు మనకిచ్చాడు. పరలోకానికి వస్తే చాలదు, పరలోకములో కూడా సింహాసనం ఎక్కాలి. దేవుడు మనకు సింహాసనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దానిని స్వతంత్రించుకోవాలంటే నీవు తీసుకునే ఏ నిర్ణయము మీద కూడా నీ శరీర మనస్సు ప్రభావం ఉండకూడదు. ఇట్టి వాటిని చెయ్యువారు అంటే శరీర కార్యములు చెయ్యువారు. నేను అసూయ పడను. ఎందుకు అంటే అసూయ పడమని ప్రేరేపించేది శరీర మనస్సు. ఎవరిని ద్వేషించను. ఏమండి, ఒక సందర్భం వస్తుంది, నా దగ్గర ఉండో చూసే వాళ్ళకి తెలిసి విషయం, ఆకాశం అంతెత్తున భగ్గున మండిపడి కోప్పడి మళ్ళీ నీ ముఖం నాకు చూపించదు, గెటౌట్ అంటారు. నా మనస్సుకు ఆ కోపము ద్వేషం చాలాసేపు ఉండవు. కొన్నేళ్ళు అయ్యాక సడన్గా ఎదురు పడితే, హలో బాబు ఏం బాగున్నావు నాయన అని, అది ఆ పాత కొట్లాట మర్చిపోయి నాకు అసలు గుర్తుండదు. చాలామంది ఆశ్చర్యపోయి, ఏంటండి ఓఫీర్ గారికి అసలు స్టాండర్డ్ లేదు, ఏం లేదు, అప్పుడు గెటౌట్ అన్నాడు, కనబడితే హౌడు ఈడు అంటున్నాడు, ఎవడీడు అసలు అని నా మీద విసుక్కునే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, అది నా బలహీనత. చాలాసేపు ఒకరి మీద నెగటివ్ థింకింగ్ నేను కలిగి ఉండలేను. వెరీ సూన్ దట్ యాంగర్ డైస్ అవుట్, వెరీ సూన్ దట్ హేట్రెడ్ డైస్ అవుట్. పోవాలి. అలాంటి మనసు మనకుంటే రేపు అంటాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ఎక్కిన సింహాసనం మీద మరి నువ్వెక్కాలి. దేవుడు ప్రేమ స్వరూపి, నువ్వేమో ద్వేష స్వరూపి, అసూయ స్వరూపి. అయితే ఎలాగా ప్రియులారా, మనస్సు పరిశుద్ధము కాని వారిని సింహాసనం ఎక్కిస్తే విశ్వము రెండవసారి పాడైపోతుంది. అందుకని దేవుడు మనల్ని భక్తి సాధనలో ఉన్నతమైన మెట్టు మీదికి పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర కార్యాలు మనలో ఉండొద్దు అంటే
చాలామంది ఏమనుకుంటారంటే నేను శరీరంతో తప్పు చేయవద్దు అనుకొని దే ఫీల్ సో గ్రేట్ దట్ దే ఆర్ నెక్స్ట్ టు ప్రాఫిట్ ఎలైజా. ఎవరి పిచ్చోళ్ళారా వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఇంత అమాయకుడు ఏంట్రా నాయన, ఎట్లా ఎక్కుతావు సింహాసనము? ఆ? నేను చెబుతున్నాను, శరీరంతో తప్పు చేయలేదు కాబట్టి నేను ఒక ఏలియాను, నేను ఒక మోషేను అనుకోకు. నీలో ఎంత చీకటి ఉందో, ఎంత శరీరపు మనస్సు ఉందో, శరీర మనస్సుతో నీవెన్ని కార్యాలు చేస్తున్నావో, ఎన్ని సంబంధాలు పెట్టుకుంటున్నావో, ఎన్ని సంబంధాలు తెంచుకుంటున్నావో, నీ ప్రవర్తనకు ఏ మేరకు నీ కార్నల్ మైండ్, శరీరపు మనస్సు ఎంతవరకు కారణమైందో అంత లోతుకు వెళ్ళి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే తప్పక సింహాసనాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శరీర కార్యములు చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు.
ఫుట్పాత్ మీద జనాలు ఉండరు. వాళ్ళు భారతదేశ పౌరులే. ఇక్కడ గాలి పీలుస్తారు, ఇక్కడ తిండి తింటారు, బ్రతికే ఉంటాడు. కానీ వాడికి సమాజంలో ఒక స్టేటస్ ఉండదు. పరలోకానికి వచ్చి స్టేటస్ లేని బ్రతుకు బ్రతుకుతావా? పరలోకానికి వచ్చి ఏ గౌరవము లేకుండా బ్రతుకుతావా? లేక పరలోకంలో ఒక రాజుగా రాణిగా సింహాసనం మీద ఉంటావా? అది నీవే నిర్ణయించుకోవాలి. దేవుణ్ణి అడిగితే మాత్రం ఏమంటాడంటే, నా ఉద్దేశం బాబు, మీరందరూ కూడా సింహాసనం ఎక్కాలి, అందరూ కూడా సింహాసనం ఎక్కాలి. కానీ సింహాసనం ఎక్కకముందు, నా ప్రక్కన కూర్చోకముందు మీరు నా వంటి వారుగా మారాలి. అక్కడ వచ్చింది గొడవంతా. మేము ఆదాములాగే ఉంటాము కానీ నీ సింహాసనం ఎక్కుతాం. ఇది మా చిత్తం అంటే నోరు మూయుము. నీ చిత్తం ఎవడికి కావాలరా? నా ప్రక్కన కూర్చోవాలంటే నాలాగా. ప్రభునందు ప్రియులారా, శరీర కార్యాలనేవి చాలా ప్రమాదకరములు. అవి నీ నిత్య బహుమానాన్ని నీకు దూరం చేస్తాయి. ఆ ప్రమాదానికి మనం గురి కావద్దు. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం రండి, తలలు వంచండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మాట్లాడుతున్న మాటలలో శరీరము ప్రేరేపించినవన్నీ, దేవుడు ప్రేరేపించినవన్నీ, నీ మనస్సులో ఉన్న అభిప్రాయాలలో, ఇష్టములలో, అయిష్టతలలో దేవుడు ప్రేరేపించినవన్నీ, నీ శరీరం ప్రేరేపించినవన్నీ. చెప్పు సోదరుడా సోదరి, ఇన్ యువర్ థాట్స్ ఆర్ యు బీయింగ్ గైడెడ్ బై గాడ్స్ మైండ్, ద మైండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆర్ ఆర్ యు బీయింగ్ గైడెడ్ బై యువర్ ఓన్ కార్నల్ మైండ్? ఆత్మ సంబంధమైన మనస్సుతో నడిపించబడుతున్నావా? లేక దేవుని చేత నడిపించబడి బంధుత్వాలు స్నేహాలు చేస్తున్నావా? లేక మరో విధంగా బ్రతికి నీ శరీరము చేతనే నడిపించబడుతూ నీ సహవాసాలను నీవు ఏర్పాటు చేసుకుంటున్నావా? శరీరము చేత ప్రేరేపించబడి చేసిన మంచి పనులు కూడా చెడ్డవే. మనం మంచి పనులు చెయ్యాలి, అయితే ఆత్మ చేత నడిపించబడి చేయాలి. అమాలేకీయుల మీద దండెత్తి తిరిగి వచ్చిన తరువాత సౌలు మంచి సాక్ష్యమే చెప్పుకుంటున్నాడు. ఇదిగో యెహోవా నాకు ఆజ్ఞాపించినంత చేశానంటాడు. కానీ సమూయేలు అంటున్నాడు, యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ప్రియులారా, మనం అవివేకపు పనులు చేస్తున్నామా? వివేకము కలిగి ప్రవర్తిస్తున్నామా? మరికొద్దిసేపట్లో మనం మన ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. శరీరపు తప్పులు మనము చేయకూడదు, మనము చెయ్యము. ఆ ధైర్యం మనకు లేదు. మన నైతిక విలువలంతగా దిగజారిపోలేదు. వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బట్ వాట్ అబౌట్ అవర్ మైండ్? వాట్ అబౌట్ అవర్ ఒపీనియన్స్, అవర్ థాట్ లైన్? వాట్ అబౌట్ అవర్ రిలేషన్షిప్స్, అవర్ హేట్రెడ్స్, అవర్ అఫిలియేషన్స్, అవర్ ఎఫెక్షన్స్? వాట్ అబౌట్ దీస్ థింగ్స్? There are evil affections. There is evil love. There is evil unity. నీవు ద్వేషించుటలో నిన్ను శరీరము నడిపించిందా, ఆత్మ నడిపించిందా? నీవు ప్రేమించుటలో నిన్ను శరీరము నడిపించిందా, ఆత్మ నడిపించిందా? దేవుడు చెబితే నీకు ఇష్టము లేని వ్యక్తిని నీవు చేరదీయగలవా? దేవుడు చెబితే నీకు చాలా కావలసిన వ్యక్తిని నీవు విడిచిపెట్టగలవా? నీవు ఏ మేరకు దేవునికి లోబడ్డావు? నీవు రాజ్యమును స్వతంత్రించుకుంటావా, లేక పరలోకంలో ఏదో ఒక గుడిసెలో ఉండటానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుని రాజ్యములో ప్రవేశించుటే కాదు, రాజ్యము నీదిగా నువ్వు చేసుకోవాలి. మేక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యువర్ కింగ్డమ్. మేక్ ఇట్ యువర్స్. ఉన్నత స్థితికి రావాలి బిడ్డ. నీవు సింహాసనం ఎక్కాలి. నీవు అంతరంగ పరిశుద్ధత కలిగి ఉండాలి. నీవు చాలా కాలము ద్వేషించడానికి శక్తి లేనటువంటి మనస్సు కలిగి ఉండాలి. నీవు పగ, కలహము, ద్వేషము ఏండ్ల తరబడి నీ మనసుకు ఉండకూడదు. యు మస్ట్ బికమ్ ఇన్కేపబుల్ ఆఫ్ హేటింగ్ సంబడి ఫర్ అ లైఫ్ టైమ్. యు మస్ట్ బి సో ఫుల్ ఆఫ్ లవ్ అండ్ ఫర్ గివింగ్ స్పిరిట్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. విన్న వాక్యపు వెలుగులో మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశిస్తోంది. దేవుని ముఖ కాంతిలో, మన విన్న వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. మన మనస్సాక్షిని అడుగుదాం. పోయిన వారము నేను ఎక్కడైనా తప్పు చేశానా? నా జీవితంలో ఇంకా ఎక్కడైనా వంకర టింకర ఉందా? నేను ఇంతవరకు దిద్దుకోలేనటువంటి తప్పు నాలో ఏదైనా ఉందా?
దేవుని సింహాసనం మీద కూర్చోకుండా నన్ను డిస్క్వాలిఫై చేసే లక్షణం ఏదైనా నాలో ఉందా? మనం పరీక్షించుకుందాం. అలా పరీక్షించుకొని తప్పులు కనిపించినప్పుడు, పొరపాట్లు కనిపించినప్పుడు, దేవునికి ఇష్టము లేని లక్షణాలు మనలో ఉన్నట్టుగా మనకు తెలిసినప్పుడు మనం పశ్చాత్తాపపడదాం. ప్రభువా, నా పాపము క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు, నీ అగ్నితో నన్ను కాల్చు, నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరచమని మనం అడుగుదాం. ఇది స్వపరీక్ష సమయం, ఇది ప్రార్థన సమయం, ఇది దిద్దుబాటు సమయం, మన తప్పులు ఒప్పుకునే సమయం, యేసు రక్తంలో మనల్ని కడుక్కునే సమయం. యేసు రక్తములో తమ వస్త్రాలు ఉదుక్కొని తమ హృదయాలు కడుక్కొని తెలుపు చేసుకునేవారు ధన్యులు. అట్టి ధన్యత కొరకు మనమందరం యేసు రక్తపు నదిలో మునిగి పుణ్య స్నానాలు చేయడానికి బయలుదేరదాం రండి. ఎక్కడి వారక్కడే మోకరించి కన్నులు మూసుకొని ఆత్మలో యేసు రక్తపు నది దగ్గరికి వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను కడుగు. అందరము మనల్ని మనం పరీక్షించుకుంటూ యేసు రక్తములో స్నానాలు చేస్తూ ఉంటుండగా, దోషములు ఒప్పుకొని యేసు రక్తముతో కడుక్కుంటూ ఉండగా, అందరికీ అంతరంగ స్నానానికి సమయం ఇస్తూ కాపరిగా ఇక నేను మరికొద్దిసేపు మాట్లాడను. ప్రియులారా, దయచేసి సమయాన్ని సరిగ్గా వాడుకోనండి. ఒకవేళ ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే గత వారము చేసిన దోషాలు ఏ రోజుకు ఆ రోజే కడుక్కోకుండా నిర్లక్ష్యముగా జీవించి ఇక్కడి దాకా ఆ తప్పులను మోసుకు వచ్చిన వారు ఎవరైనా అజాగ్రత్త పరులు ఉంటే వారి కొరకు సమయం ఇవ్వబడింది. ఎందుకైనా మంచిది అందరము మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలన్నాడు పౌలు. పోయిన వారమంతా నడిచి వచ్చిన దారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అనేక విషయాలు, లోతైన సంగతులు మనతో మాట్లాడాడు. మనలో ఎన్నో విషయాలు దేవునికి దుఃఖకరంగా ఉన్నట్లుగా మనకు అర్థమైంది. యేసయ్యా, నా పాపములు క్షమించమని మనం అడిగినాము. అట్లు అడిగిన వారు ధన్యులు. పశ్చాత్తాపపడి తమ దోషాలు ఒప్పుకొని క్షమాపణ వేడుకొని శుద్ధి కొరకు యేసును ప్రార్థించిన వారు ధన్యులు. ప్రియులారా, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయనన్నాడు యేసయ్య. యేసయ్యా, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా పాపములు క్షమించు అని వేడుకుంటూ యేసు దగ్గరికి వచ్చిన మనలను ఈ దినాన యేసు త్రోసివేయలేదని మనం నమ్ముదాం. ఆయన మనల్ని బయటికి నెట్టివేయలేదు. ప్రియులారా, రండి నా పిల్లలారా, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. మీ పాపములు హిమము వలె తెల్లనివిగా ఉన్నట్లుగా నా రక్తముతో మిమ్మల్ని కడిగి వేస్తాను. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి హిమము వలె గొర్రెబొచ్చు వలె తెల్లనివగునని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభువా, నన్ను కడిగినందుకు నీకు వందనాలు. నన్ను త్రోసి వేయలేదు గనుక నీకు వందనాలు. నీ రక్తముతో నన్ను బాగుగా కడిగి శుద్ధి చేశావు గనుక నీకు వందనాలు. నాలో శరీర కార్యములు ఉన్నవి, శరీర మనస్సు చేత ప్రేరేపించబడ్డ ఉద్దేశములున్నవి. వాటిని తొలగించుకోవడానికి మీరు నాకు శక్తినిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను పరిశుద్ధపరుచులకు పూనుకున్న దేవా నీకు వందనాలు. నన్ను నీ వంటి వాణ్ణిగా మార్చడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే దేవుని ప్రేమను నమ్మగలుగుతున్నారో, దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకుంటాడని నమ్మిక కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు తమ చేతులు పైకెత్తి దేవుని కొంత సమయం స్తుతించండి. ఇది స్తుతి సమయము, ఇది ఆరాధన సమయం. మనమందరము మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ఇశ్రాయేలు చేసే స్తోత్రాల మీద ఆసీనుడై ఉండగోరుచున్న మన గొప్ప దేవునికి స్తుతి సింహాసనం వేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. ఓ రక్షకుడా, నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువొక్కుము. ఆయన చేసిన ఉపకారములన్నీ జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీ కొరకు ఎన్నెన్ని గొప్ప కార్యములు చేశాను, తలంచుకొనుడి అన్నాడు సమూయేలు ప్రవక్త. మనం తలంచుకుందాం. యేసయ్యా, నీవు చేసిన మేళ్ళన్నిటి కొరకు ఆయన నీకు వందనాలు. ఓ, నీవు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు వందనాలని చెప్పండి. ఓ, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ, నిత్య రక్షణ కొరకు దేవుని స్తుతించండి. యేసు, నీకు వందనాలు, వందనాలు.
అన్న వస్త్రములు ఇచ్చి నన్ను పోషించిన దేవా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, వందనాలు. నీ పరిశుద్ధాత్మను నాలో నివసింపజేసినందుకు ఆయన నీకు వందనాలు. నన్ను నీ మందిరముగా చేసినందుకు ఆయన నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ తైలము చేత నన్ను అభిషేకించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.